ఫండమెంటల్ రైట్స్ అనే దాంట్లో పేజ్ 6లో శ్రీరామచంద్రమూర్తి, సీతాదేవి, లక్ష్మణుడు వెళ్తున్నది ఉంటుంది. అలాగే పేజ్ 17లో స్టేట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కోసం శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశం ఇస్తున్న చిత్రం ఉంటుంది. 20వ పేజీలో బుద్ధుడికి సంబంధించింది, ఆయన జ్ఞానోదయం కలిగింది అది ఉంటుంది. 63లో మహావీరుడు, ఆయనకి సంబంధించిన చిత్రం ఉంటుంది. పేజ్ 113లో శివుడు నటరాజుగా ఉన్నప్పుడు ఆయన చిత్రంతో ఉంటుంది. పేజ్ 132లో మొఘల్ చరిత్ర, అక్బర్ గురించి ఉంటుంది. పేజ్ 141లో శివాజీ మహారాజ్, గురు గోబింద్ సింగ్ చిత్రాలు ఉంటాయి. పేజ్ నెంబర్ 149లో దండి మార్చ్ అప్పుడు గాంధీ గారు ఎలా నడిపారో ఆయన చిత్రం ఉంటుంది. పేజ్ 154లో బెంగాల్లో నోహాకల్లో గాంధీ గారి పర్యటన చేసిన సందర్భంగా ఆ చిత్రం ఉంటుంది. పేజ్ 160లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫోటో ఉంటుంది, చిత్రం ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మాట్లాడుతున్నవి ఏవి నేను సృష్టించినవి కాదు. ఈ దేశం అన్ని ధర్మాలకి ఒక అక్బర్ని లోపల తీసుకుంటుంది, ఒక మహాబుద్ధుడిని తీసుకుంటుంది, జైన్ మహాముని తీసుకుంటుంది, ఒక సిక్ గురువుని తీసుకుంటుంది, గురు గోబింద్ సింగ్ లాంటి వ్యక్తిని. అలాగే దాంట్లోనే మనకి టిప్పు సుల్తాన్ గురించి ఉంటుంది, టిప్పు సుల్తాన్ చిత్రం ఉంటుంది. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రం ఉంటుంది. ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి అంటే, ఫౌండింగ్ ఫాదర్స్, రాజ్యాంగ నిర్మాతలు, రాజ్యాంగ మాతృమూర్తులు మేము ఎంత ఔదార్యంతో, ఎంత విశాల దృక్పథంతో రాజ్యాంగాన్ని చేశామని చెప్పడానికి అది తార్కాణం, నిదర్శనం. మనందరం దీన్ని మర్చిపోయాం. మనందరం రాజకీయం అంటే మనం కూర్చోబెట్టి ఏ విలువలతోటి దేశం ఏర్పడిందో అందరం మర్చిపోయాం. మన ప్రీవియస్ జనరేషన్ పాటించకపోతే వచ్చిన దుస్థితి ఈ రోజున ఈ తరం అనుభవిస్తాం. ఎవరో చేసిన తప్పులకి మనం అనుభవిస్తున్నాం. జనసేన పెట్టడానికి ఇలాంటి తప్పులు జరగకూడదు. భవిష్యత్తులో నేను బతికుండగా నాదైన వంతు నేను కృషి చేస్తానని చెప్పే ప్రయత్నమే జనసేన. సో ఇది దేనికి చెప్పాల్సి వచ్చిందంటే, ఒకసారి చాలా అతి తెలివితేటలతోటి, క్రూరత్వంతో రాజకీయం అంటే వ్యాపారం అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక్కసారి అర్థం కావాలని ఇది తెలియజేస్తాం. బిడ్డల భవిష్యత్తు కోసం, వచ్చే తరం భవిష్యత్తు కోసం ఈ ప్రయత్నం